విజయవాడలో జరిగిన దాడి చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన పరిస్థితి. దీని వెనక మనం చూసినట్లయితే ఈ రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ఏదైతే ప్రజలను రెచ్చగొట్టే విధానము ప్రతిపక్ష పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మనం గమనిస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడే కాదు, 2019 నుంచి కూడా వివిధ అంటే చాలా బాధ్యత గల నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడే భాష అంటే ముఖ్యమంత్రి గారు కూడా అనుకోకుండా పేరు పెట్టి సంబోధించడం, మీరు నేను వస్తే ఇది చేస్తాను, నేను వస్తే అది చేస్తానని చెప్పి ప్రజలను కేవలం టెంప్ట్ చేసి రెచ్చగొట్టే విధానము మనం 2019 నుంచి గమనిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి భయం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం ఉంది, ప్రజాబలం ఉంది, ప్రజా ఆదరణ ఉంది అనే భయంతో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా డెస్పరేట్ విధానాలు, ఉదాహరణకు వైజాగ్లో 2019 ముందు జరిగిన ఏదైతే అటాక్ ఉందో ఆ అటాక్ కూడా మీరు గమనించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు కూడా గమనించుకోండి. పైగా దాని రెస్పాన్స్ కూడా అంటే అచ్చెన్నాయుడు గారికి ఎంత బాధ్యత ఉంది, లోకేష్ నాయుడు గారికి ఎంత బాధ్యత ఉంది. వాళ్ళు ట్విట్టర్లో ఏం పెడతారంటే ఈ రాయి వాళ్ళే వేయించుకున్నారు. 3 పుట్లు పడిన తర్వాత కన్నుకు, తలకు, కడతకు ఎంతుంది, మళ్ళీ ఇంచు కూడా లేదు. అంటే మన కన్ను పోయే మాదిరిగా మనమే రాయి వేయించుకునే పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా? అంటే ఇంత అన్యాయంగా దుర్మార్గమైన ఆలోచనలు, ఈ దుర్మార్గమైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారు మరి సేఫ్ ఉన్నారు. కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి ఏది ఏమైనా కూడా ప్రజల ఆదరణ ఉండేవాళ్ళు, ప్రజలందరూ కూడా ఎప్పుడైతే మా నాయకుడు అని అనుకునే పరిస్థితుల్లోకి ఒకరు ఎదుగుతారో భగవంతుడు ప్రజలే వారిని కాపాడతారని చెప్పి నమ్ముతారు.